ఏపీ ఇంటర్ 2020 సంబంధించి మెయిన్‌గా మనకి ఒక 2 అప్డేట్లు అయితే రావడం జరిగింది. అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్‌గా ఈ యాప్ పేరు వచ్చేసరికి స్టడీ గ్యారేజ్ యాప్ అనమాట. మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇంటర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంటర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, అండ్ అలాగే ప్రీవియస్ పేపర్లు కానివ్వండి, ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. అందరూ తప్పకుండా డౌన్లోడ్ అయితే చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళు మన ముందుకి ఒక స్కీమ్ అయితే తేవడం జరిగింది. అదే మనకి వాట్సాప్లో ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసేలా అవకాశం అయితే కల్పించారన్నమాట. చాలామంది ఫీజు కట్టలేదని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనికోసం మన గవర్నమెంట్ మనకు ఒక ఆప్షన్ అయితే తేవడం జరిగింది. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సెకండ్ లైన్ చూస్తున్నారు కదా, వాట్సాప్ నెంబర్ అని ఒక నెంబర్ అయితే ఉంది కదా, ఆ నెంబర్ కాపీ చేసి మీ వాట్సాప్లో ఒకసారి సెట్ చేస్తే మనకి ప్రాసెస్ అయితే చెప్తాను. ఇప్పుడు మెయిన్గా నెంబర్ తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి హాయ్ని పంపించండి. పంపించిన తర్వాత మనకు ఒక పాపప్ అయితే డిస్ప్లే అవుతుంది. కింద సేవలను ఎంచుకోండి అని దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దయచేసి సేవను ఎంచుకోండి అని. తర్వాత మనకి విద్యా సేవలు ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అని దాని మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదంటే ఆధార్ కార్డ్ కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని కొడితే మనకి ఆటోమేటిక్గా వాట్సాప్లో మన ప్రాక్టికల్ హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ప్రాక్టికల్ హాల్ టికెట్ అంటూ ఇదే అన్నమాట. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. మెయిన్గా హాల్ టికెట్లో మీరు చూడాల్సింది మన ఎగ్జామ్ ఎప్పుడు అండ్ అలాగే ఏ షిఫ్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎఫ్ఎన్ ఉందా, ఏఎన్ ఉందా, ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ అలాగే సబ్జెక్ట్ పక్కన డేట్ అయితే చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి పబ్లిక్ హాల్ టికెట్ సపరేట్గా ఇష్యూ చేస్తారు. ఈ ప్రాక్టికల్ మటుకి ఈ హాల్ టికెట్ అయితే మీరు డైరెక్ట్గా ఇది ప్రింట్అవుట్ తీసి ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది, అవన్నీ మీకు చెప్తాను. మెయిన్గా ఎఫ్ఎన్ అంటే మార్నింగ్ 4 noon 9 AM నుండి 12 PM వరకు. అదే ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు. ఈ విధంగా మీ డేట్ పక్కన ఎఫ్ఎన్ కానీ ఏఎన్ కానీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే కనుక హాల్ టికెట్లో ఒకసారి ప్రిన్సిపల్ దృష్టికి అయితే తీసుకురామని చెప్పారన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అన్నీ వెరిఫై చేసుకోండి. మనకి మెయిన్గా మీ బ్యాచ్ ఉన్న టైంలోనే అంటే ఎఫ్ఎన్నా ఏఎన్నా ఆ టైంలోనే మీరైతే వెళ్ళాలన్నమాట. మళ్ళీ చేంజ్ అయితే చేయరు బ్యాచ్ల ప్రకారంగా. అండ్ అలాగే మీ హాల్ టికెట్ అయితే పక్కగా పట్టుకెళ్ళాలి, అది లేకపోతే పర్మిషన్ అయితే లేదన్నమాట ఎగ్జామ్ రాసేందుకు. అండ్ అలాగే 15 minutes తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాండిడేట్ రిపోర్టింగ్ 15 minutes ఆఫ్టర్ ది ఎగ్జామ్ విల్ బి నాట్ పర్మిటెడ్. మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత 15 నిమిషాలు అలా వస్తే లోపల అయితే అలౌ అయితే చెయ్యరు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ 15 minutes ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి నాట్ పర్మిటెడ్ అని చెప్తున్నారు అన్నమాట. అండ్ అలాగే విద్యార్థులు వాళ్ళ ఓన్ ఇన్స్ట్రుమెంట్ అయితే తెచ్చుకోవాలి. మనకి బాక్స్ కానివ్వండి, స్కెచ్ పెన్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ బాక్స్ కానివ్వండి, అండ్ అలాగే ప్రాక్టికల్ సంబంధించి ఏమైనా వస్తువులు కానివ్వండి మనమే క్యారీ చేసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర అడగకూడదని చెప్పారన్నమాట. అండ్ అలాగే అబ్జర్వేషన్ బుక్స్ కానివ్వండి, ప్రాక్టికల్ మాన్యువల్ కానివ్వండి, ప్రింటెడ్ కానీ లేదంటే రాసుకున్న వస్తువులు ల్యాబ్లోకి అయితే అలో అయితే లేదు, అది ప్రొహిబిటెడ్ అని చెప్పారన్నమాట. విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డులు, హెర్బేరియం షీట్లు, నోట్బుక్లు ఈ సబ్మిట్ చేసేందుకు ప్రాక్టికల్ ఎగ్జామినర్కి అవైతే పట్టుకెళ్ళాలన్నమాట. ల్యాబ్లో కూడా సైలెంట్గా అయితే ఉండాలని చెప్తున్నారు. మెయిన్గా మనకి వాట్సాప్ బాట్ ద్వారా హాల్ టికెట్లు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకోండి. ప్రిన్సిపల్ సైన్ అయితే అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసి హాల్ టికెట్ అయితే వెళ్ళిపోవచ్చు. మీ ఎగ్జామ్ డేట్ అండ్ అలాగే మీ షీట్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. మెయిన్గా మనకి ఎగ్జామ్ కరెక్ట్ టైంలోకి వెళ్ళండి. వేరే సెంటర్ అయితే ముందుకు ఒకసారి చూసుకుంటే బెటర్, మీకు కూడా కొంచెం భయం లేకుండా అవగాహన అయితే ఉంటుందన్నమాట.